నోటిఫికేషన్ ఇవ్వకుండానే అప్లికేషన్స్ తీసుకున్నారు. మెరిట్ జాబితా లేకుండానే ఉద్యోగ నియామకాలు చేశారు. ఫలితంగా మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై రగడ మొదలైంది. అవుట్ సోర్సింగ్ నియామకాలు అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. కామారెడ్డి మెడికల్ కాలేజ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదంగా మారింది. 50 పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. టెక్నికల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. అర్హుల పేర్లతో జాబితా ప్రకటించారు. చివరకు ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడ్డ నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు షాక్ ఇచ్చాయి. కాలేజ్ యాజమాన్యం చేపట్టిన నియామకాలపై కోర్టుకెక్కి రద్దు చేయించారు. దీంతో నియామకాల ప్రక్రియ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అందింది. వారు మరోసారి ఉద్యోగాలు భర్తీ చేయగా అర్హులకు జాబ్స్ ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు పలువురు నిరుద్యోగులు. మొత్తం కూడా మెరిట్ లిస్ట్ను రూపుమాపి ఎవరైతే ఈ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో కొద్దిమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళని మాత్రం మెరిట్ లిస్ట్లో పైన పెట్టి డబ్బులు ఇవ్వని వాళ్ళందరినీ మెరిట్ లిస్ట్ కింద పెట్టిన ఆరోపణలు చాలా వరకు ఇప్పటికీ వచ్చినాయి. చాలామంది కూడా బాధితులు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రిన్సిపల్ శివప్రసాద్ కానీ, తర్వాత కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకుడు కావచ్చు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కుమ్మక్కై ఇవాళ అభ్యర్థుల నుండి డబ్బులు తీసుకొని ఇవాళ ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఇప్పటికే స్పందన కరువైంది కాబట్టి వెంటనే స్పందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు నిజం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మెడికల్ కాలేజ్లో ఖాళీగా ఉన్న 50 పోస్టులకు 700 మంది అప్లై చేసుకున్నారు. వారిలో మెరిట్ వచ్చిన వారిని కాదని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని విద్యార్థి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్ రోస్టర్ విధానానికి అనుగుణంగా మెరిట్ జాబితా ప్రకటించాలంటున్నారు స్టూడెంట్ లీడర్లు. సాధారణంగా మెరిట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి అభ్యర్థుల ధృవపత్రాలను కాలేజ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో పరిశీలించాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, జిల్లా నియామక కమిటీ సమక్షంలో ఉద్యోగాలకు ఎంపికైన వారి లిస్టును ప్రకటించాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకులు మెరిట్ జాబితా ప్రకటించకుండానే నియామకాలు పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా వాళ్ళ ఆవేదనలు చెప్పుకుంటూ ఉన్నారు. అన్న మాది ఫస్ట్ లిస్ట్లో చూస్తే ఫస్ట్ ఉన్నది మెరిట్ లిస్టు, ఇప్పుడు చూసినాం ఫస్టే ఉన్నది. కాకపోతే మేము ఏంటంటే ఫైనాన్స్ పరంగా మేము ఒప్పుకోలేకపోవడం వల్ల మాది ఏదో విధంగా బోనఫైడ్ లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు అనేసి చెప్పడం రీజన్ పెట్టేసారు మా పైన. అన్నీ ఉన్నాగా కూడా వాళ్ళు ప్రూఫ్తో సహా రిసీవ్డ్ కాపీతో సహా చూపెడుతున్నారు. ఈ ఏజెన్సీ వాళ్ళకు ఏదైతే నోటిఫికేషన్ చేసిరో అది మొత్తానికి పూర్తిగా రద్దు చేయాలనేసి కోరుతున్నారు. ఎందుకంటే బాధితులు చాలా రోజుకు పెరుగుతూ ఉన్నారు. మెరిట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. కాలేజ్ యాజమాన్యం చేపట్టిన ఉద్యోగాల భర్తీ జాబితాకు ఏజెన్సీలు చేపట్టిన జాబితా భిన్నంగా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ఉన్న ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పూర్తిగా అక్రమాలు జరిగాయని మేము స్పష్టంగా చెప్తున్నాం విద్యార్థి సంఘాల నుంచి. ఎందుకోసం అంటే ఈ పూర్తిగా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ROR పాటించకుండా ఇష్టానుసారంగా ఈ కామారెడ్డి మ్యాన్ పవర్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అలాగే కామారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ ఏదైతే శివప్రసాద్, వీళ్ళు ముగ్గురు కుమ్ముక్కాయి నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులకు అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై కలెక్టర్ గారికి, అలాగే SC/ST చైర్మన్ బక్కి వెంకయ్య గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై బక్కి వెంకయ్య గారు కలెక్టర్ గారికి, అలాగే మన కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ గారికి కూడా నోటీసు జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరం వస్తే ఈ ఏదైతే వైద్య శాఖ మినిస్టర్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, కలుస్తాం, అలాగే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ నియామకాలపై మాట్లాడేందుకు కాలేజ్ యాజమాన్యం నిరాకరిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనలతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఉపాధి కల్పన అధికారిని విచారణ అధికారిగా నియమించారు. త్వరలో నివేదిక ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు అధికారులు.